వరల్డ్ మ్యాప్ ని గాని గమనిస్తే కొరియా అనే ఒక ప్రాంతం కనబడుతుంది. ఈ ప్రాంతం రెండు ముక్కలుగా విడిపోయి ఉంటుంది. పైన నార్త్ కొరియా, కింద సౌత్ కొరియా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఒక బోర్డర్ లైన్ ఉంటుంది. ఆ బోర్డర్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బోర్డర్. రెండు వైపులా లక్షల మంది సైనికులతో, గన్స్ తో, ల్యాండ్ మైన్స్ తో నిండి ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు దేశాల ప్రజలు ఒకప్పుడు ఒకే దేశంగా ఉండేవాళ్ళు. ఒకే భాష, ఒకే కల్చర్, ఒకే చరిత్ర. ఒకప్పుడు అందరూ కలిసి ఒకే దేశంగా ఉన్న ఈ ప్రజలు ఇప్పుడు శత్రువులయ్యారు. 75 సంవత్సరాలు అయినా కూడా ఈ రెండు దేశాలు ఇంకా యుద్ధంలోనే ఉన్నాయి. అసలు కొరియా రెండు దేశాలుగా ఎందుకు విడిపోయింది? ఆ రెండు దేశాల ప్రజలు ఎలా శత్రువులయ్యారు? 75 ఏళ్ల తర్వాత కూడా ఈ శత్రుత్వం ఎందుకు ఆగడం లేదు? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ముందు కొరియా చరిత్ర గురించి చెప్పాలి. ఒకప్పుడు కొరియా అనేది ఒకే దేశంగా ఉండేది. వందల ఏళ్ల పాటు ఈ కొరియాని వివిధ రాజులు పరిపాలించారు. ఒకే భాష, ఒకే కల్చర్ తో ప్రజలు కలిసి ఉండేవారు. కానీ 1910లో కొరియాని జపాన్ ఆక్రమించింది. ఎందుకంటే 1900s లో జపాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. బ్రిటన్, ఫ్రాన్స్ లాగా ఒక పెద్ద ఎంపైర్ ని కట్టుకోవాలనుకుంది. కానీ జపాన్ ఒక ఐలాండ్ కంట్రీ. చుట్టూ సముద్రం ఉంటుంది. రిసోర్సెస్ తక్కువ. సో కొరియాలో ఉన్న రిసోర్సెస్ ని, వ్యవసాయ భూమిని వాడుకోవడం కోసం జపాన్ కొరియాని ఆక్రమించింది. ఆ రోజు నుంచి కొరియా జపాన్ యొక్క కాలనీ అయిపోయింది. 35 ఏళ్ల పాటు కొరియన్ ప్రజలు జపాన్ రూల్ కింద నరకం చూశారు. కొరియన్ లాంగ్వేజ్ ని బ్యాన్ చేసింది. కొరియన్ కల్చర్ ని నాశనం చేసింది. ప్రజలని బానిసల్లాగా ట్రీట్ చేసింది. కొరియన్ పేర్లని కూడా జపనీస్ పేర్లుగా మార్చమని ఫోర్స్ చేసింది. కొరియన్ ప్రజలని ఫ్యాక్టరీస్ లో, మైన్స్ లో బానిసలుగా పనిచేపించేవారు. కొరియన్ ప్రజల భూములని లాక్కొని జపనీస్ ప్రజలకి ఇచ్చేవారు. కొరియన్ అమ్మాయిల్ని జపాన్ సైనికులకి ఇచ్చేవారు. ఈ 35 ఏళ్ల జపాన్ రూల్ వల్ల కొరియన్ ప్రజల్లో ఒక పెద్ద గాయం మిగిలిపోయింది. అందుకే కొరియన్ ప్రజలు జపాన్ నుంచి ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేస్తూనే ఉండేవారు. ఎంతో మంది ప్రజలు ఉద్యమాల్లో పాల్గొనేవారు. 1940s కి వచ్చేసరికి ఉద్యమాల తీవ్రత పెరిగింది. అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. జపాన్ మీద హిరోషిమా, నాగసాకిలో అమెరికా వచ్చి అణుబాంబ్స్ వేసినందువల్ల సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ లొంగిపోయింది. ఇక అప్పటికే కొరియాలో ఉన్న జపాన్ సైనికులు కూడా లొంగిపోవాల్సి వచ్చింది. జపాన్ సైనికులని లొంగిపోయేలా చేసి వాళ్ళ దగ్గర నుండి ఆయుధాలను తీసుకునే బాధ్యత సోవియట్ యూనియన్ తీసుకుంది. మెల్లగా కొరియాలోకి సోవియట్ యూనియన్ ఎంటర్ అవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడే అమెరికాకి భయం వేసింది. ఒకవేళ సోవియట్ యూనియన్ ఈ పనిని అడ్డు పెట్టుకుని కొరియాని మొత్తం ఆక్రమిస్తే ఏంటి పరిస్థితి అని. అందుకే అమెరికా ఏం చేసిందంటే కొరియాని రెండు భాగాలుగా విడదీసింది. వాటి మధ్య ఒక లైన్ గీసింది. దాన్నే ది 30th ప్యారలల్ లైన్ అని అంటారు. నార్త్ భాగంలో ఉన్న జపాన్ సోల్జర్స్ ని మీరు చూసుకోండి, సౌత్ భాగంలో ఉన్న జపాన్ సోల్జర్స్ ని మేము చూసుకుంటాము అని అమెరికా చెప్పింది. కొరియాలో డెమోక్రటిక్ గా ఎలక్షన్స్ జరిగే వరకు నార్త్ ని సోవియట్ యూనియన్ చూసుకుంటుంది, సౌత్ ని అమెరికా చూసుకుంటుందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. తమ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి జపాన్ సైనికులని కొరియా నుంచి పంపించేశారు. ఇక కొరియాలో గవర్నమెంట్ ని నెలకొల్పడమే మిగిలి ఉంది. అదే టైంలో ఇద్దరు కొరియన్ లీడర్స్ బాగా ఫేమస్ అయ్యారు. ఒకరి పేరు కిమ్ ఇల్ సంగ్, ఇతను కమ్యూనిజం వైపు ఉండే లీడర్. ఇంకొకరు సింగ్మాన్ రీ, ఇతను అమెరికా వైపు ఉండే లీడర్. అయితే ఈ ఇద్దరిలో కొరియాకి లీడర్ గా ఎవరిని చేయాలి అనే ఒక గొడవ సోవియట్ యూనియన్ కి అమెరికాకి మధ్య స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక లీడర్ మీద స్టిక్ ఆన్ అవ్వలేకపోయారు. కొరియాని రెండు భాగాలుగా చేసేటప్పుడు మొదట్లో ఆ డివిజన్ ని టెంపరరీ అని అనుకున్నారు. జపాన్ సోల్జర్స్ ని డిసార్మ్ చేయడానికి ఒక టెంపరరీ అరేంజ్మెంట్ లాగా డిసైడ్ చేశారు. 1946-1947లో అమెరికా అండ్ సోవియట్ యూనియన్ కలిసి కొరియాలో ఒక యునైటెడ్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం మీటింగ్స్ పెట్టారు. కానీ ఈ మీటింగ్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. కొన్ని రోజులకి 30th ప్యారలల్ లైన్ ని పర్మిషన్ లేకుండా క్రాస్ చేయడం ఇల్లీగల్ గా మార్చారు. అంటే నార్త్ నుంచి సౌత్ కి, సౌత్ నుంచి నార్త్ కి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. నార్త్ కొరియాలో సోవియట్ యూనియన్ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని పెట్టింది. ఆ గవర్నమెంట్ కి లీడర్ కిమ్ ఇల్ సంగ్. అతను ఒక కమ్యూనిస్ట్ డిక్టేటర్. నార్త్ లో ల్యాండ్ రిఫార్మ్స్ చేశారు. పెద్ద భూస్వాముల నుంచి ల్యాండ్ తీసి ఫార్మర్స్ కి పెంచారు. ఇండస్ట్రీస్ ని నేషనలైజ్ చేశారు. సౌత్ కొరియాలో అమెరికా ఒక యాంటీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని పెట్టింది. ఆ గవర్నమెంట్ కి లీడర్ సింగ్మాన్ రీ. అతను కూడా ఒక డిక్టేటర్, కానీ అతను అమెరికా సైడ్. ఈ విధంగా 1948 కి వచ్చేసరికి కొరియాలో రెండు సెపరేట్ గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి. రెండు గవర్నమెంట్స్ ఎవరికి వాళ్ళు ఏమని అనౌన్స్ చేసుకున్నారంటే మొత్తం కొరియాకి మేమే అసలైన గవర్నమెంట్, మిగతా దేశం అంతా మా అధీనంలోకి రావాలి అని. ఇప్పుడు మీకు కొరియన్ వార్ గురించి చెప్పాలి. ఈ వారే ఈ రెండు దేశాల శత్రుత్వానికి అసలు కారణం. నార్త్ లీడర్ అయిన కిమ్ ఇల్ సంగ్ కి ఒక పెద్ద ఆశ ఉండేది. కొరియా మొత్తం కమ్యూనిజం కింద యూనిఫై చేయాలి, సౌత్ కొరియాని కూడా తీసుకోవాలి అని. అతను సోవియట్ లీడర్ స్టాలిన్ ని చాలాసార్లు అందుకు పర్మిషన్ అడిగాడు. మొదట్లో స్టాలిన్ అందుకు ఒప్పుకోలేదు, ఎందుకంటే అమెరికాతో డైరెక్ట్ గా యుద్ధం వస్తుందేమో అని. కానీ 1949లో చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది. ప్లస్ అమెరికా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే సౌత్ కొరియా తమ డిఫెన్స్ పెరిమీటర్ లో లేదు అని. ఈ ఫ్యాక్టర్స్ వల్ల స్టాలిన్ కిమ్ కి పర్మిషన్ ఇచ్చాడు సౌత్ కొరియాని ఆక్రమించుకోవడానికి. జూన్ 25,
1950. ఆ రోజు ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద రోజు. ఆ రోజు ఉదయం నార్త్ కొరియా యొక్క 75,000 సోల్జర్స్ 38th ప్యారలల్ లైన్ ని క్రాస్ చేసి సౌత్ కొరియా మీద అటాక్ చేశారు. సోవియట్ ట్యాంక్స్ తో వెల్ ట్రైన్డ్ ఆర్మీతో సౌత్ కొరియాలోకి ఎంటర్ అయ్యారు. సౌత్ కొరియన్ ఆర్మీ వీక్ గా ఉంది, కన్ఫ్యూజ్డ్ గా ఉంది. సౌత్ కొరియా క్యాపిటల్ అయిన సౌల్ ని వేగంగా క్యాప్చర్ చేశారు. జస్ట్ కొన్ని వారాల్లోనే సౌత్ కొరియాని మొత్తం ఆక్యుపై చేశారు. జస్ట్ పూసాన్ అనే ఒక చిన్న ప్రాంతం మాత్రమే సౌత్ కొరియా చేతుల్లో మిగిలింది. సౌత్ కొరియా దాదాపు పూర్తిగా నార్త్ కొరియా చేతుల్లోకి వచ్చింది. ఇంతలో అమెరికా రియాక్ట్ అయింది. అమెరికా ఏమనుకుందంటే ఇది జస్ట్ 2 కొరియన్ దేశాల మధ్య గొడవ కాదు, ఇది ప్రపంచం అంతా కమ్యూనిజం స్ప్రెడ్ అవ్వడానికి మొదటి అడుగు. దీన్ని ఇప్పుడే ఆపకపోతే కమ్యూనిజం ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని. సో అమెరికా యునైటెడ్ నేషన్స్ ని కన్విన్స్ చేసి ఒక యుఎన్ ఫోర్స్ ని కొరియాకి పంపింది. ఈ ఫోర్స్ లో మోస్ట్లీ అమెరికన్ సోల్జర్స్ ఉండేవారు. జనరల్ డౌగ్లస్ మ్యాకర్థర్ ఈ ఫోర్స్ ని లీడ్ చేశాడు. సెప్టెంబర్ 1950లో మ్యాకర్థర్ ఒక మంచి స్ట్రాటజీ వేశాడు. ఇంచోన్ అనే ప్లేస్ లో సముద్రం ద్వారా నార్త్ కొరియన్ ఆర్మీ వెనుక ల్యాండ్ అయ్యారు. దీనివల్ల నార్త్ కొరియన్ ఆర్మీ ట్రాప్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా నార్త్ కొరియన్ ఆర్మీని ఓడించి వెనక్కి పంపగలిగారు. ఇక్కడ అమెరికా ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. జస్ట్ సౌత్ ని కాపాడితే సరిపోద్దు, నార్త్ కొరియాని మొత్తం ఆక్యుపై చేసి కొరియాని మొత్తం యూనిఫై చెయ్యాలి అని. యుఎన్ ఫోర్స్ 30th ప్యారలల్ లైన్ ని క్రాస్ చేసి నార్త్ కొరియాలోకి ఎంటర్ అయ్యారు. యాలో రివర్ వరకు వెళ్లారు. యాలో రివరే నార్త్ కొరియాకి చైనాకి బోర్డర్. ఇక్కడే చైనా సీన్ లోకి వచ్చింది. చైనా ఏమనుకుందంటే అమెరికా మా బోర్డర్ వరకు వస్తుంది, ఇది మా సెక్యూరిటీకి థ్రెట్ అని. చైనీస్ లీడర్ మావో జెడాంగ్ లక్షల చైనీస్ సోల్జర్స్ ని నార్త్ కొరియాకి పంపాడు. చైనీస్ ఆర్మీ యుఎన్ ఫోర్స్ ని వెనక్కి పుష్ చేసింది. మళ్ళీ సౌల్ సిటీ నార్త్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్ళీ యుఎన్ ఫోర్స్ సౌల్ సిటీని రీక్యాప్చర్ చేసింది. ఈ విధంగా సౌల్ సిటీ ఒకసారి నార్త్ కొరియా చేతుల్లో, ఒకసారి సౌత్ కొరియా చేతుల్లో ఉంటూ వచ్చింది. ఫైనల్ గా యుద్ధం 30th ప్యారలల్ లైన్ దగ్గర స్టక్ అయిపోయింది. ఎవరూ గెలవడం లేదు, ఎవరూ ఓడిపోవడం లేదు. యుద్ధం ఇక అంతటితో స్తంభించిపోయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికన్ ఆర్మీ జనరల్ మ్యాకర్థర్ చైనా మీద కూడా అటాక్ చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ వాడాలి అని అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రూమాన్ కి చెప్పాడు. కానీ ట్రూమాన్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ చైనా మరియు సోవియట్ యూనియన్ మీద గాని డైరెక్ట్ గా యుద్ధం చేస్తే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని అమెరికా భయపడింది. అలాంటి ఒక ఐడియా ఇచ్చినందుకు మ్యాకర్థర్ ని ఆర్మీ నుంచి తీసేశారు. 3 ఏళ్ల పాటు ఈ కొరియన్ వార్ కొనసాగింది. ఈ వార్ లో దాదాపు 25 లక్షల మంది చనిపోయారు. నార్త్ కొరియా మీద అమెరికా చాలా ఎక్కువగా బాంబ్స్ వేసింది. ప్రతి సిటీ, ప్రతి టౌన్ ని నేలమట్టం చేశారు. ఫైనల్ గా జూలై 27, 1953 రోజున ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. దీన్ని ఆర్మిస్టిస్ అగ్రిమెంట్ అని అంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది శాంతి ఒప్పందం కాదు, జస్ట్ కాల్పుల విరమణ అగ్రిమెంట్ మాత్రమే. అంటే ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్, అంటే యుద్ధం టెంపరీగా ఆపటం. ఈ 2 దేశాల మధ్య ఒక డీమిలిటరైజ్డ్ జోన్ DMZ ని క్రియేట్ చేశారు. ఇది 30th ప్యారలల్ లైన్ దగ్గర 4 కిలోమీటర్స్ వెడల్పు ఉన్న ఒక బఫర్ జోన్. అఫీషియల్ గా వార్ ఎండ్ అవ్వలేదు, జస్ట్ ఆగిపోయిందంతే. అందుకే ఇప్పటికి కూడా నార్త్ కొరియా, సౌత్ కొరియా టెక్నికల్లీ వార్ లో ఉన్నాయి. ఈ DMZ ప్రపంచంలోనే మోస్ట్ హెవీలీ గార్డెడ్ బోర్డర్. 2 వైపులా లక్షల మంది సోల్జర్స్, ల్యాండ్ మైన్స్, బార్బెడ్ వైస్ తో నిండి ఉంటుంది. ఇప్పుడు మీకు యుద్ధం తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. ఈ 2 దేశాలు 2 విడివిడి దారుల్లో వెళ్లిపోయాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొదట్లో నార్త్ కొరియాయే సౌత్ కొరియా కన్నా రిచ్ గా ఉండేది. ఎందుకంటే జపాన్ రూల్ టైంలో హెవీ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్ని నార్త్ కొరియాలో ఉండేవి. అగ్రికల్చర్ సౌత్ లో ఉండేది. సో 1970s వరకు సౌత్ కొరియా కన్నా నార్త్ కొరియా ఎకనామిక్ గా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. సౌత్ కొరియా అమెరికా సపోర్ట్ తో, డెమోక్రసీతో, క్యాపిటలిజం తో డెవలప్ అవడం స్టార్ట్ చేసింది. సామ్సంగ్, హ్యుండై, LG లాంటి కంపెనీస్ తో సౌత్ కొరియా ప్రపంచంలోనే ఒక ఎకనామిక్ పవర్ గా మారింది. ఇప్పుడు సౌత్ కొరియా ఒక రిచ్, డెవలప్డ్, మోడర్న్ కంట్రీ. నార్త్ కొరియా మాత్రం కమ్యూనిజం తో, డిక్టేటర్షిప్ తో కంటిన్యూ అయ్యింది. కిమ్ ఇల్ సంగ్ తర్వాత అతని కొడుకు కిమ్ జాంగ్ ఇల్, ఆ తర్వాత అతని కొడుకు కిమ్ జాంగ్ ఉన్. ఈ విధంగా ఒక్క ఫ్యామిలీయే 75 ఏళ్ల పాటు నార్త్ కొరియాని పరిపాలిస్తూ ఉంది. నార్త్ కొరియా ఒక పూర్ కంట్రీ. ప్రజలు ఆకలితో నరకం చూస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం న్యూక్లియర్ వెపన్స్ మీద బిలియన్స్ ఖర్చు పెడుతుంది. 1990s లో నార్త్ కొరియాలో ఒక పెద్ద కరువు వచ్చింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యాక నార్త్ కొరియాకి సపోర్ట్ ఆగిపోయింది. ఆ కరువుతో లక్షల మంది నార్త్ కొరియన్ ప్రజలు ఆకలితో చనిపోయారు. ఇంకోవైపు సౌత్ కొరియా ఆ టైంకి ప్రపంచంలోనే టాప్ ఎకానమీస్ లో ఒకటిగా అయిపోయింది. ఒకే జాతి ప్రజలు ఒకవైపు ఆకలితో చనిపోతుంటే ఇంకోవైపు ప్రపంచంలోనే రిచెస్ట్ ప్రజల్లో ఒకరుగా మారిపోయారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 75 సంవత్సరాల్లో సౌత్
సౌత్ కొరియాని దెబ్బకొట్టడానికి నార్త్ కొరియా ఎన్నోసార్లు ప్రయత్నించింది. 1968లో సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ని చంపడానికి నార్త్ కొరియా ట్రై చేసింది. సౌల్ లో ఉన్న ప్రెసిడెంట్ నివాసం దగ్గరికి సీక్రెట్ గా నార్త్ కొరియా తన కమాండోస్ ని పంపింది. కానీ లాస్ట్ మినిట్ లో ఆ కమాండోస్ పట్టుబడిపోయారు. 1983లో సౌత్ కొరియా ప్రెసిడెంట్ మయన్మార్ వెళ్ళినప్పుడు అక్కడ నార్త్ కొరియా వాళ్ళు ఒక బాంబ్ పెట్టారు. ఆ బ్లాస్ట్ లో సౌత్ కొరియాకి చెందిన 21 మంది అఫీషియల్స్ చనిపోయారు. కానీ ప్రెసిడెంట్ మాత్రం బ్రతికిపోయాడు. ఈ విధంగా 75 ఏళ్ల పాటు రెండు దేశాల మధ్య ప్రొవోకేషన్స్, అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ శత్రుత్వం ఒక్కరోజు కూడా పూర్తిగా ఆగలేదు. అసలు ఈ రెండు దేశాలు ఇంకా ఎందుకు శత్రువులుగా ఉన్నాయి అంటే దీనికి కొన్ని పెద్ద రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఐడియాలజీ క్లాష్. సౌత్ కొరియా డెమోక్రసీ, క్యాపిటలిజం ని ఫాలో చేస్తుంది. నార్త్ కొరియా కమ్యూనిజం, డిక్టేటర్షిప్ ని ఫాలో చేస్తుంది. ఈ రెండు సిస్టమ్స్ పూర్తిగా ఆపోజిట్. ఒకరి సిస్టమ్ ఇంకొకరికి థ్రెట్ లాగా ఉంది. రీజన్ నెంబర్ 2, లెజిటిమసీ ఫైట్. రెండు దేశాలు కూడా ఏమని క్లెయిమ్ చేస్తాయంటే మేమే అసలు కొరియా, మిగతా దేశం మాకు చెందాలి అని. రీజన్ నెంబర్ 3, నార్త్ కొరియా 2006 నుంచి న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు నార్త్ కొరియా ఒక న్యూక్లియర్ స్టేట్. ఈ న్యూక్లియర్ వెపన్స్ సౌత్ కొరియాకి పెద్ద థ్రెట్ లాగా ఉన్నాయి. రీజన్ నెంబర్ 4, అమెరికా ఫ్యాక్టర్. సౌత్ కొరియాకి అమెరికాతో స్ట్రాంగ్ అలయన్స్ ఉంది. అమెరికన్ సోల్జర్స్ ఇప్పటికీ సౌత్ కొరియాలో దాదాపు 28,000 మంది ఉన్నారు. నార్త్ కొరియాకి అమెరికాయే నెంబర్ 1 ఎనిమి. నార్త్ కొరియా ఏమనుకుంటుందంటే ఏదో ఒక రోజు అమెరికా మా మీద అటాక్ చేసి మా గవర్నమెంట్ ని కూల్చేస్తుంది అని. ఈ విధంగా సౌత్ కొరియాలో అమెరికా ప్రెజెన్స్ వల్ల శత్రుత్వం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక పెద్ద విషయం చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య కొన్నిసార్లు శాంతి చర్చలు కూడా జరిగాయి. 2018లో ఒక పెద్ద మూమెంట్ వచ్చింది. ఆ టైంలో సౌత్ కొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్ నార్త్ కొరియాతో రిలేషన్స్ బాగు చేయాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నం వల్ల నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సింగపూర్ లో కలిశారు. ఈ మీటింగ్ ప్రపంచం అంతటిని షాక్ కి గురిచేసింది. ఈ మీటింగ్ లో కిమ్ ఏం ప్రామిస్ చేశాడంటే న్యూక్లియర్ వెపన్స్ ని ఆపేస్తాము అని. చెప్పినట్టుగా న్యూక్లియర్ టెస్ట్ ని ఆపాడు. ఒక న్యూక్లియర్ టెస్ట్ సైట్ ని కూడా పేల్చేశాడు. అమెరికా ఏమో సౌత్ కొరియాతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆపేసింది. అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడైనా ఈ శత్రుత్వం ఆగిపోతుందేమో అని. కానీ 2019లో హానాయ్లో మళ్ళీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో అమెరికా ఏం డిమాండ్ చేసిందంటే నార్త్ కొరియా పూర్తిగా న్యూక్లియర్ వెపన్స్ ని వదిలేయాలి, అప్పుడే శాంక్షన్స్ ఎత్తేస్తాము అని. నార్త్ కొరియా అందుకు ఒప్పుకోలేదు. ఈ చర్చలు ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ రెండు దేశాల మధ్య శత్రుత్వం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి. అసలు నార్త్ కొరియా ఎందుకు న్యూక్లియర్ వెపన్స్ ని వదులుకోవడం లేదు? నార్త్ కొరియా ఒక పెద్ద లెసన్ నేర్చుకుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తుంది. ఇరాక్ లో సద్దం హుసేన్ ని అమెరికా చంపింది. లిబియాలో గడాఫీని చంపింది. రీసెంట్ గా 2026లో ఇరాన్ మీద కూడా అటాక్ చేసి న్యూక్లియర్ నెగోషియేషన్స్ మధ్యలో రిజిమ్ చేంజ్ కి ట్రై చేసింది. నార్త్ కొరియా ఏమనుకుందంటే ఒకవేళ మేము న్యూక్లియర్ వెపన్స్ ని వదిలేస్తే అమెరికా వచ్చి మా గవర్నమెంట్ ని కూడా కూల్చేస్తుంది అని. సో సర్వైవల్ కోసం న్యూక్లియర్ వెపన్స్ కావాల్సిందే అని అనుకుంటుంది. న్యూక్లియర్ వెపన్సే తమ మనుగడకి గ్యారంటీ. అందుకే ఎన్ని శాంక్షన్స్ వేసినా, ఎన్ని చర్చలు జరిగినా నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ ని వదులుకునేందుకు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మీకు 2026లో ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పాలి. డిసెంబర్ 2023లో నార్త్ కొరియా ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. 2 హొజైల్ స్టేట్స్ థియరీ. అంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా ఇద్దరు శత్రు దేశాలు. మేము ఒక జాతి కాదు, మేము శత్రువులు అని. ఇంతకు ముందు నార్త్ కొరియాకి ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉండేది, కొరియాని మొత్తం యూనిఫై చేయాలి అని. కానీ ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఆ యూనిఫికేషన్ ఐడియాని కూడా వదిలేశాడు. ఫిబ్రవరి 2026లో కిమ్ ఏమన్నాడంటే సౌత్ కొరియా మాకు ఒక పెద్ద శత్రు దేశం, వాళ్ళతో మాకు డిస్కషన్ చేయడానికి ఏమీ లేదు. అంటే సౌత్ కొరియా మా సోదర దేశం కాదు, ఒక శత్రు దేశం అని ఓపెన్ గా చెప్పాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నార్త్ కొరియా ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చింది. ఇంతకు ముందు నార్త్ కొరియా చైనా మీద డిపెండ్ అయ్యేది, కానీ ఇప్పుడు రష్యాతో క్లోజ్ అయ్యింది. 2024లో రష్యాతో మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీని సైన్ చేసింది. నార్త్ కొరియన్ సోల్జర్స్ ని రష్యాకి పంపి యుక్రెయిన్ వార్ లో హెల్ప్ చేసింది. బదులుగా రష్యా ఎనర్జీ, టెక్నాలజీ వెపన్స్ ని నార్త్ కొరియాకి ఇస్తుంది. ఈ విధంగా నార్త్ కొరియా ఇప్పుడు రష్యా సపోర్ట్ తో ఇంకా స్ట్రాంగ్ గా అయ్యింది. సౌత్ కొరియా సైడ్ ఏం జరుగుతుందంటే కొత్త ప్రెసిడెంట్ లీ జే-మ్యూంగ్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ పాలసీని ఫాలో అవుతున్నారు. నార్త్ కొరియాతో మళ్ళీ చర్చలు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ నార్త్ కొరియా ఆ ఆఫర్ ని పూర్తిగా రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం మొత్తం స్టోరీ చూద్దాం. ఒకప్పుడు ఒకే దేశంగా, ఒకే జాతిగా ఉన్న కొరియన్ ప్రజలు రెండు సూపర్ పవర్స్ యొక్క కోల్డ్ వార్ వల్ల రెండుగా చీలిపోయారు. ఎన్నో ఫ్యామిలీస్ 75 ఏళ్ల నుంచి సపరేట్ అయ్యి ఒకరినొకరు మళ్ళీ కలవలేదు. జస్ట్ ఒక మ్యాప్ మీద 30 నిమిషాల్లో గీసిన ఒక లైన్ 3 కోట్ల ప్రజల ఫేట్ ని డిసైడ్ చేసింది. ఆ లైనే కొరియన్ వారికి దారితీసి 25 లక్షల మంది ప్రాణాల నష్టానికి కారణమయ్యింది. 75 ఏళ్ల తర్వాత కూడా ఆ లైన్ ఇప్పటికీ రెండు దేశాలని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు సౌత్ కొరియా ఒక రిచ్ డెవలప్డ్ డెమోక్రసీ, నార్త్ కొరియా ఒక పూర్ ఐసోలేటెడ్ న్యూక్లియర్ డిక్టేటర్షిప్. అసలు ఈ శత్రుత్వం ఆగుతుందా? ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఆగేలాగా కనబడడం లేదు. నార్త్ కొరియా తన యూనిఫికేషన్ ఐడియాని కూడా వదిలి
వదిలేసింది. న్యూక్లియర్ వెపన్స్ మీద స్ట్రాంగ్ గా ఉంది. రష్యాతో క్లోజ్ అయింది. ఇంకోవైపు సౌత్ కొరియా శాంతిని కోరుకుంటుంది. కానీ నార్త్ కొరియా ఒప్పుకోవడం లేదు. ఒక లైన్, ఒక డెసిషన్, ఒక వార్, ఒక జాతిని 75 ఏళ్ల పాటు రెండుగా విడగొట్టింది. ఈ రెండు కొరియాలు మళ్ళీ ఒకటే అవుతాయా లేదా ఎప్పటికీ ఇలా శత్రువులుగానే ఉంటాయా అనేది ప్రపంచం అంతా వెయిట్ చేసి చూస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.